ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయంటూ అందువల్లే ఓడిపోయామంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్పై గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్పందించారు. ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పుని జగన్మోహన్ రెడ్డి అవహేళన చేయటం దారుణమని మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్ కలల నుంచి బయటకు రావాలని అన్నారు. గతంలో ఇదే ప్రజలు ఒక అవకాశం ఇవ్వమంటే ఆయనకి 150 సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ జగన్ దాన్ని నిలబెట్టుకోలేకపోయాడని, ఆయన ఇక రాజకీయాలకు పనికిరారని వెంకటరాజు తెలిపారు. ప్రజా తీర్పును అవహేళన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్కి చింతిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా మేల్కొనండి, ఇంకా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని కలలు కనకండి. ప్రజలు ఒక స్పష్టమైన తీర్పునిచ్చారు. ఆ తీర్పుని అవహేళన చెయ్యొద్దు. ఇదే ప్రజలు 2019లో ఒక్క అవకాశం మీరు అడిగితే మీరు అడిగిన అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం అయిపోయింది. మీరు ఈ రాజకీయాలకి ప్రజాసేవకి ఏమాత్రం పనికిరారని ప్రజలు తీర్పిచ్చారు. మీకు కేవలం 11 సీట్లకు పరిమితం చేశారు. కనీసం వచ్చే ఎన్నికల్లో వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అక్కడ ప్రజల్లో కూడా ఒక చైతన్యం వచ్చింది. రాష్ట్రం అంతా 164 సీట్లలో ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఈ 11 చోట్ల దానికి అనుగుణంగా లేదు అని వాళ్ళు కూడా పునరాలోచనలో పడ్డారు. అంటే ఆ 11 సీట్లు కూడా మీవి కాదు, పూర్తిగా మీరు జీరో, రాజకీయాలకు పనికిరారు. ప్రజలు తీర్పునిచ్చి తేల్చేశారు. ఇలాంటి ఈవీఎం ట్యాంపరింగ్లు ఇలాంటివన్నీ కూడా దొంగ పనులు, దోపిడీలు, సూట్ కేసు కంపెనీలు నెలకొల్పడం, ఆర్థిక లావాదేవీలు, ఇలాంటివి కుట్రలు, కుతంత్రాలు, ఫ్యాక్షనిజం, హత్యా రాజకీయాలు, బెదిరింపు రాజకీయాలు ఇవన్నీ మీకు సొంతమండి. ప్రజా తీర్పును అవహేళన